ఐ నో సర్కార్ సర్వెంట్ నీతి నిజాయితీని గాలి కొదిలేసి బల్ల కింద చేతులు పెట్టి కోట్లు కూడబెట్టాడు. దొరకనంత కాలం దొరలాగే కలరింగిచ్చాడు. ఓ ఫైన్ డే విజిలెన్స్ అధికారుల ఎంట్రీతో అవినీతి బాగోతం బట్టబయలైంది. ఇంతకీ ఎవరా కరప్షన్ కింగ్? నోట్ల కట్టలు, అవి కూడా అన్ని 500 నోట్లే. ఆదివాసీలు ఎక్కువగా ఉండే ఒడిశాలోని మల్కాన్గిరి జిల్లాలో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో దొరికిన నగదిది. 1-2 కాదు, దాదాపు 2 కోట్ల రూపాయల నోట్లు దొరకడం అధికారుల్ని అవాక్కయ్యేలా చేసింది. శాంతను మహాపాత్ర జలవనరుల శాఖలో డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. ఆదాయానికి మించి ఆస్తుల్ని సంపాదించాడనే ఆరోపణలతో విజిలెన్స్ అధికారులు మెరుగుదాడులు చేశారు. మహాపాత్ర నివాసంతో పాటు కార్యాలయంలో కూడా సోదాలు జరిపారు. పెద్ద మొత్తంలో కరెన్సీ కట్టల్ని చూసి షాక్ అయిపోయారు. తర్వాత షాక్ నుంచి తేరుకొని వాటిని లెక్కించడం షురూ చేశారు. చేతులతో లెక్కింపయ్యే పని కాదని ఏకంగా కౌంటింగ్ మెషిన్ తెప్పించారు. కౌంటింగ్ లో 1.97 కోట్లుగా నోట్ల లెక్క తెలిచారు అధికారులు. క్యాష్ తో పాటు గోల్డ్ కూడా సీజ్ చేశారు. అలాగే కార్లు, బీమా, డిపాజిట్లు, పెట్టుబడులకు సంబంధించిన డాక్యుమెంట్లు గుర్తించారు. వాటి వాల్యుయేషన్ లెక్కగట్టే పనిలో పడ్డారు. భారీ మొత్తంలో చర స్థిరాస్తుల్ని కూడబెట్టినట్టుగా ప్రాథమికంగా అంచనా వచ్చారు. వీటన్నింటినీ మహాపాత్ర ఎలా సంపాదించాడు, ఏ మార్గంలో కూడబెట్టాడు అన్న కోణంలో కూపిలాగుతున్నారు. మహాపాత్ర బంధువులు నివసించే మల్కాన్గిరి, కటక్, భువనేశ్వర్ సహా 7 ప్రాంతాల్లో విజిలెన్స్ అధికారులు సోదాలు చేపట్టారు. తనిఖీలు ఇంకా కొనసాగుతాయన్నారు అధికారులు.